మూడో విడత రైతు బంధు ఇవ్వాలని చెప్పేసి మనం చాలాసార్లు వీడియోలు చేసాం. ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళాం. రైతులు ఇబ్బంది పడుతున్న కష్టాలను కూడా తీసుకెళ్ళాం. పెట్టుబడి సహాయం లేక చాలా వరకు రైతన్నులు పురాతన కాలంలోనే 2014 ముందు ఏవైతే భార్యలకు పుస్తెలు పట్టీలు పెట్టి కమ్మలు పెట్టి ఏ విధంగా అయితే తాకట్టు పెట్టి మరి డబ్బులు తీసుకొచ్చి పెట్టుబడి సాగించేటోళ్ళు యాజ్ ఇట్ ఈస్గా అదే మొదలైంది. మళ్ళీ ఇప్పుడు మూడో విడత రైతు బంధు ఎడిపోయింది. మరి 40 రోజుల్లో వేస్తా అని చెప్పిన ఇదే రేవంత్ రెడ్డి, మరి రేవంత్ రెడ్డి గారి లెక్కలకి ఇంకా 40 రోజులు కాలేదా? 9,000 కోట్ల రూపాయలు రైతులకు రైతు భరోసా జమ చేస్తుందని చెప్పేసి ఒకటో రైతు సభ కోసము ఆయనేమో సభలు 2 రైతు బంధులు వేయడానికి 2 సభలు పెట్టిండు. ఇప్పుడు మూడో విడత రైతు బంధు చేయాలంటే 3వ సభ పెట్టాల్సి ఉంది కావచ్చు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వచ్చి సభ పెడితే 3వ రైతు బంధు ఇస్తుందేమో అన్నట్టుగా ఉంది కదా. ఇక్కడ అసలు రైతు బంధు ఉందా లేదా అనే దానిపైన క్లారిటీ ఇచ్చేద్దాం మిత్రులారా. ఎందుకంటే చాలా వరకు ఆశావాహులు ఉంటారు, రైతన్నలు నిజంగా ఇస్తారు కావచ్చు అనే ఆశతోడు ఉంటారు. అది కూడా ఒకసారి మనం చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. యాసంగి భరోసా లేనట్టే, సర్కార్ ఎగవేతల ఖాతాలో మరో సీజన్ రైతు భరోసా. 2వ విడత వేసి నెల దాటినా రాని 3వ విడత రూపాయలు 9,000 కోట్లు ఇంతవరకు ఇచ్చింది 5,000 కోట్లే. ఈ సీజన్లోనే రైతులకు సర్కార్ 4,000 కోట్ల బాకీ. రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన వానాకాలం సాగు పనులు యాసంగికే పూర్తి కాని భరోసా వానాకాలానికే వస్తుందా అనేది చాలా వరకు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మిత్రులారా, యాసంగి భరోసా లేనట్టే, సర్కారు ఎగవేత ఖాతాల్లో మరో సీజన్ రైతు భరోసా. 2 విడతల విడుదల చేసి నెల గడిచిన 3వ విడతకు దిక్కులేదు. 9,000 కోట్లు గాను ఇచ్చింది 5,000 కోట్లే. రైతులకు 4,000 కోట్లు బకాయి. ప్రతి సీజన్లోనూ తప్పని కోతలు. యాసంగికే దిక్కులేదు, వానాకాలానికి ఇస్తుందా అనేది ఒకటి వచ్చింది. అయితే యాసంగి రైతు భరోసా పంపిణీ వివరాలు. పంపిణీ చేయాల్సిన మొత్తం 9,000 కోట్ల రూపాయలు. మార్చి 22న తొలి విడత కింద పంపిణీ చేసింది. తర్వాత ఎంత చేసింది? 3,447 కోట్ల రూపాయలు చేసింది. ఏప్రిల్ 20న 2వ విడత కింద పంపిణీ చేసింది 2,063 కోట్లు. ఇంకా బకాయి చూసుకుంటే 3,490 కోట్ల రూపాయలు ఇంకా మిగిలి ఉన్నాయి. ఈ డబ్బు అంటే 3వ విడతకు సంబంధించింది. ఇక సీఎం చెప్పిన మాట పెట్టిన గడువు. యాసంగిలో రైతు భరోసా కింద 70 లక్షల మంది రైతులకు రూపాయలు 9,000 కోట్లు పెట్టుబడి సాయం పంపిణీ చేస్తాం. తొలి విడతగా మార్చి 22న నర్మెట్ట సభ ద్వారా 3,590 కోట్లు విడుదల చేస్తాం. తర్వాత మరో 20 రోజుల్లో రూపాయలు 2,650 కోట్లు విడుదల చేస్తాం. ఏప్రిల్ నెలాఖరులోగా మిగిలిన రైతుల ఖాతాల్లోకి మిగిలిన నిధులు బదిలీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి దిక్కులేదు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా ఎగవేతల వివరాలు తెలుసుకుంటే అంటే ఇన్నిసార్లుగా ధోకాలు ఇచ్చేసింది రైతులకు. అదే చూసుకుంటే 2023-24 యాసంగి కేసీఆర్ సర్కార్ సిద్ధం చేసిన పైసలను పంపిణీ చేసింది. 2024-25 వానాకాలం పూర్తిగా ఎగ్గొట్టింది. ఏ ఒక్క రైతులకు నయా పైసా ఇవ్వలేదు. 24-25 యాసంగి 3 ఎకరాల వరకు పంపిణీ చేసిన మిగిలిన రైతులకు ఎగ్గొట్టింది. ఈ 2025-26 వానాకాలం చూసుకుంటే ఈ ఒక్కసారి మాత్రమే అందరికీ పంపిణీ చేసింది. 2025-26 యాసంగి చూసుకుంటే 2 ఎకరాల వరకు పంపిణీ చేసి మిగిలిన భూముల్ని ఎగ్గొట్టే కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేసి విట్లారు. ఇగో ఇంత ఘనమైన ప్రభుత్వం మన తెలంగాణది, ఇంత ఘనమైన ప్రభుత్వం తెలంగాణది. మళ్ళీ మాటలు చూసుకుంటేనేమో కోటలు దాటుతూ ఉంటాయి. మేము రైతు బంధు చేసినాం, 9,000 కోట్ల రూపాయలు ప్రకటించినాం. 9,000 కోట్లు ప్రకటించినప్పుడు ఏం చేయాలి? రేవంత్ రెడ్డి మీకు ఇక్కడ అర్థమవుతుందా? రేవంత్ రెడ్డి ఓన్లీ 3 ఎకరాల వరకు మాత్రమే రైతు బంధు ఇచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. అందులోనూ ఒక్కొక్క ఎకరానికి ఒక్కొక్క విడతనట. ఆ ఒక్కొక్క విడతకు నెల గ్యాపులు, 3వ విడత వచ్చేసరికి 2 నెలల గ్యాపులు. ఇలా గ్యాపులు పెట్టుకుంటూ రైతులను ముంచే కార్యక్రమాలు. ఇప్పుడు రైతాంగం వ్యవసాయం ఉత్సాహంగా చేయాలన్నా, రైతు బాగుపడాలన్నా, రైతుకు ముందుకు సాగాలన్నా ఆ రైతుకు పెట్టుబడి సాయం ఇవ్వాలి. అంతేనే కదా? మరి నేను దివానే గాని కాదు, నేను చెత్తగాని కాదు, నేను మంచోడినే. కేసీఆర్ చెప్పినట్టుగా మేము రైతు బంధు ఎగ్గొట్టాం, మేము కేసీఆర్ మీకు 10,000 బిచ్చమెత్తాను కావచ్చు, మేము 15,000 ఇస్తామని చెప్తే అదే రైతులు ఆశపడి ఓట్లేశారు. మరి ఆశపడ్డ రైతులను గోసపడేలా చేస్తే మంచి పద్ధతి ఇది? ఈ పద్ధతి అయితే మంచిది కాదు కదా. ఇప్పుడు రాష్ట్ర రైతాంగం మొత్తం ఎదురు చూస్తూ ఉంది. మాకు రైతు బంధు ఇస్తే మేము మంచిగా ఇది చేసుకుంటామని ఎదురు చూస్తూ ఉంది. కానీ రైతులకు ఇప్పటిదాకా ఏ రైతు బంధు లేదు, ఏ డోకా లేదు, ఏది కూడా లేదు. మరి ఏం లాభం మరి తెలంగాణ రైతాంగానికి? సచ్చుడు తప్ప వేరే మార్గం ఏమైనా ఉందా అంటే ఏది లేదు. మరి 3వ విడత రైతు బంధు ఎప్పుడు ఇస్తావు?
మరి ఖజానా డబ్బులు లేదంటున్నారు. మిగతా 4,000 కోట్ల రూపాయలు వీళ్ళు చక్కగా తిరగకుండా ఉంటే సరిపోతుంది. మొన్ననే వీళ్ళు 4,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చిర్రు. మరి ఆ డబ్బులు ఏం చేసిర్రు? రైతులకు ఇచ్చేస్తే అయిపోవు కదా. మొన్న భూములు అమ్మి 5,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఆ డబ్బులు ఏం చేసిర్రు? ఎక్కడ పడితే విచ్చుడు కబ్జాలు, ప్రభుత్వ భూములు తాకట్టులు ఇన్ని జరుగుతూ ఉంటే ₹1 రైతాంగానికి ఇవ్వడానికి లేదు వీళ్ళ దగ్గర. ఇంత ఘోరమా? రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి ఉంటే రైతు బంధు చెల్లించాలి, తక్షణమే రైతు బంధు రిలీజ్ చేయాలి. అంతేగాని రైతులు ఎందుకు నసగగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు? దేనికోసం చేస్తూ ఉన్నారు?